హాయ్ ఫ్రెండ్స్, కాకినాడ జిల్లాలో మొంతా తుఫాన్ దాని ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. జిల్లాలోని చాలా చోట్ల పెద్ద గాలితో పాటు వర్షం రావడంతో చెట్లు పడిపోవడం, పవర్ సప్లై ఆగిపోవడం జరిగింది. ప్రజలను దగ్గరలోని రిహాబిలిటేషన్ సెంటర్లకు ఏపీ ప్రభుత్వ అధికారులు పంపిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అయిన పిఠాపురంలో 25 రిహాబిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం వల్ల 12,000 మందికి భోజనం సౌకర్యం కల్పించారు. అంతేకాకుండా జనరేటర్లను, 400 ఆర్ఓ ప్లాంట్లను, 1,35,000 గ్యాస్ సిలిండర్లను, 3 లక్షల లీటర్ల పెట్రోలు, 10 లక్షల లీటర్ల డీజిల్ ఏర్పాటు చేశారు. వీటితో పాటు పడిపోయిన చెట్లను, కరెంటు స్తంభాలను లేపడానికి 34 క్రేన్లను, జేసీబీలను, ట్రాక్టర్లను, లైఫ్ జాకెట్లను, శాటిలైట్ ఫోన్స్ ని, 1,50,000కు పైగా పాల ప్యాకెట్లను, 7,000 యాంటీ స్నేక్, 7,000 యాంటీ రేబిస్ ఇంజెక్షన్లను, 2,50,000 క్లోరిన్ టాబ్లెట్లను చెరువులకు, కాలువలకు గండ్లు పడకుండా 30,000 ఇసుక బస్తాలను, 100 ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్లను, 100 ఛార్జింగ్ లైట్లను ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. ఇప్పటి వరకు ఒక కాకినాడ జిల్లాలో దాదాపు 40,000 మంది ప్రజలను రిహాబిలిటేషన్ సెంటర్లకు, ఇతర ప్రదేశాలకు పంపించారు. చాలా రూట్లలో బస్సులను, ట్రైన్స్ ని ఇప్పటికే ఆపివేశారు. మొంతా తుఫాన్ గురించి ముందే తెలియడంతో సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని అధికారులను, ప్రజలను అలర్ట్ చేశారు. అంతేకాకుండా ఈ తుఫాను ప్రభావాన్ని ఫేస్ చేయడానికి ఏర్పాట్లను కూడా చేశారు.